హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే హీరోయిన్స్ చుట్టూ ఏదో ఒక రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకో హీరోయిన్ వెలుగులోకి వచ్చింది. తెలుగులో ఆమెకి ఎంత క్రేజ్ ఉందో తమిళ్లో కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. ఎవరో కాదు, మన నివేతా పెతురాజ్. ఈమె మన తెలుగులో ఎంత ఫేమస్ అయ్యిందో కూడా అదే భాగంలో తమిళ్లో కూడా అంతే ఫేమస్ అయింది. అయితే కొంతకాలం కిందన కొన్ని విషయాలు నెట్టింట తెగ వైరల్ చేశాయి. సో ఆ విషయాలు ఏంటి అంటే, మన తమిళ్ హీరో, నిర్మాత అండ్ రాజకీయవేత్త అయిన ఉదయనిధి స్టాలిన్కు మరియు నివేతా పెతురాజ్కు ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి తెగ వైరల్గా కొన్ని ప్రచారాలు జరిగాయి. అందులోనే భాగంగా ఈ రీసెంట్ కాలంలో ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటి అంటే, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయిన ఒక ఛానల్లో ఒక గెస్ట్ వచ్చాడు. ఆ గెస్ట్ నివేతా పెతురాజ్ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విషయం ఏంటి అంటే, నివేతా పెతురాజ్కి ఉదయనిధి 50 కోట్లు ఖరీదైన ఇంటిని దుబాయ్లో కొనిచ్చాడు అని చెప్పేసి. అయితే నివేత ఉదయనిధి విషయంలో చాలా పొసెసివ్గా ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దుబాయ్లో తను అంత కాస్ట్లీ ఇల్లుని కొనిచ్చాడు. అది కూడా ఎవరి దగ్గర తెలుసా? లులు మాల్ నిర్మించిన నిర్మాత అయిన వారి ఇంటి దగ్గర ఈమె ఇంటిని కొనించడం జరిగిందంట. అయితే ఈ విషయం పైన నివేత రెస్పాన్స్ ఇచ్చింది. సో ఆ రెస్పాన్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. ఆ విషయం ఏంటి అంటే, నేను చాలా లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నట్లుగా అండ్ నాకు ఎవరెవరో ఏవేవో ఇస్తున్నట్లుగా కొంతమంది దుష్ప్రచారాలను చేస్తున్నారు. సో ఆ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇందులోనైనా భాగంగా నేను 16వ ఏట నుంచే నేను ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకున్నాను. అదే కాకుండా గత 20 ఏళ్ళుగా నా ఫ్యామిలీతో నేను దుబాయ్లో ఉంటున్నాను. నేను సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చాను, నా జీవితమే నా సాంప్రదాయం అనుకుంటూ చెప్పిందనమాట. అయితే ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చింది ఈమె, నేను ఈ విషయం పైన లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోను. ఎందుకంటే మానవత్వం అనేది మిగిలింది. చూసారా ఈమె మనసు ఎంత మంచిదో. సో ఆ మానవత్వం అనేది ఉన్నంత కాలం ఇలాంటి ప్రచారాలు ఎన్ని జరిగినా కూడా నేను పట్టించుకోను అనుకుంటా చెప్పుకొచ్చింది. సో ఇలా హీరోయిన్స్ పైన రూమర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ బెడ్ సిమ్మల్ని అలా కొట్టేసి వెళ్ళిపోండి.